ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము గడిచిన దినములో కానుకలు గూర్చి చెప్పుకున్నాము. అందులో భాగంగా పితరుల యుగంలో వారు ఎలా ఇచ్చారు? అలాగే ధర్మశాస్త్ర యుగంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చుటను గూర్చి ఇచ్చిన ఆజ్ఞను గూర్చి మనం నేర్చుకున్నాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఇచ్చుటను గూర్చి, అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క సంఘము కానుకలు ఇచ్చిన విధానాన్ని గూర్చి మనం నేర్చుకున్నాం. అలాగే కానుక కానుకలను ఎందుకు ఇవ్వాలి? అంటే కానుకల యొక్క అవసరత క్రొత్త నిబంధనలో దేవుడు ఎందుకు ఆ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశాడు? అలాగే మనం కానుకలు ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాం. అందులో భాగంగా ఒకటి సిద్ధపాటు కలిగి ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం. అలాగే వర్ధిల్లున కొలది ఇవ్వాలి అని చెప్తున్నాం. అలాగే కలిమి కొలది ఇవ్వాలి, ధారాళముగా ఇవ్వాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనము సమృద్ధిగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం దేవుని వాక్యం నుండి చూద్దాం. దేవునికి మనము సమృద్ధిగా ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మనము 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఈ 8, 9 అధ్యాయాల్లో దేవునికి ఇచ్చుటను గూర్చి పౌలు గారు అనేక విషయాలు సుదీర్ఘంగా చర్చించాడు. క్రొత్త నిబంధనలో కేవలము ఇచ్చుటను గూర్చి 2 అధ్యాయాలు ఎంతో ఆహ్, వివరణాత్మకంగా చెప్పబడుట అనేది అసలు ఇచ్చుటను గూర్చి దేవుని యొక్క ఆలోచన ఏమైందో ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే ఆహ్, ఇది ఎంత బాధ్యతాయుతమైన పని అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఈ మాటలు ఆలోచన చేసినట్లయితే, మరి సమృద్ధిగా అనే మాట పంటతో పోల్చాడు. అంటే ఇక్కడికొచ్చేసరికి వ్యవసాయం దగ్గరికెళ్ళిపోయాడు పౌలు గారు. కొంచెముగా విత్తువాడు అంటే దేవునికి ఇచ్చుట అనేది విత్తుటతో పోల్చాడు. అంటే విత్తనముతో పోల్చాడు. అంటే ఇందులో చాలా గొప్ప పోలిక ఇది. మనము ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది మరలా మనం కోసేటప్పుడు ఒకే విత్తనం ఉండదు. అది ఎంత విస్తారంగా ఉంటుందో మనం అంకెలతో చెప్పలేం. మనం చిన్న చిన్న ధాన్యాన్ని చూసినప్పుడు చాలా చిన్నగా ఉండే ఒక విత్తనం అది విస్తారమైన పంటనిస్తుంది. మనం బాగా పరిచయమైన వరి ధాన్యాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఎంత అంటే ఒక ఎకరాకు ఆహ్, మనము కొన్ని కేజీలు మాత్రమే విత్తుతాం. కానీ కోసేటప్పుడు కొన్ని క్వింటాళ్లలో దాన్ని కోస్తాం. విత్తేదానికి, కోసేదానికి సంబంధం లేదు. అలాగే మనం ఒక మామిడి విత్తనాన్ని నాటితే అది ఒక విత్తనమే కానీ అది వేలాది కాయలను, లక్షలాది కాయలను అది కాస్తుంది. అంటే ఒక చెట్టు నుండి మనం ఒక 1000 కాయలనుకుందాం. లేక 2, 3 వేల కాయలనుకుందాం. అది ఒక దాంట్లో అనుభవం ఉన్న ఒక మామిడి రైతుకు తెలుసు. ఒక విత్తనం
లేక నాటితే అది చెట్టయితే, ఆ చెట్టుకి ఎన్ని కాయలు దిగుబడొస్తుందో మనం ఖచ్చితంగా ఆ రైతుని అడిగి తెలుసుకోవచ్చు. కనుక దేనితో పోల్చాడు అంటే, నువ్వు ఒక విత్తనం నాటితే, ఆ ఒక విత్తనం ఒక చెట్టయితే, ఆ చెట్టు కొన్ని వేల కాయలు కాస్తే, నువ్వు 1000 విత్తనాలు నాటితే, అది ఎన్ని వేల కాయలు, ఎన్ని రెట్లు అంటే ఒక చెట్టు 1000 ఒక విత్తనం 1000 కాయలు కాసిందంటే 1000 రెట్లు అది ఆహ్, ఫలిస్తుంది. ఈ సందర్భంగా మనము అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పంటను వేసినప్పుడు అది నూరంతలుగా ఫలించింది అని చెప్పబడింది. అంటే దేవునికి మనం ఇచ్చే కానుకను దేవుడు ఒక విత్తనంతో పోల్చాడు. ఆ విత్తనము ఎంత విస్తారంగా ఫలిస్తుందో మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు 10వ భాగాన్ని మాత్రమే ఆజ్ఞాపించాడు. కానీ ఇప్పుడు అది వారి ఫలం ఎంత? వారు 10వ భాగం ఇస్తున్నారు. ఒ ఒకవేళ ఆ 10వ భాగాన్ని ఇచ్చుట ద్వారా దేవుడు వారికి 10వ భాగం ఇచ్చాడా? 20వ వంతు ఇచ్చాడా? లేక 100వ వంతు ఇచ్చాడా? అనేది మనం ఆలోచిస్తే దేవుడు మలాకీ గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని తెలియజేశాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అక్కడ ఆయన ఇశ్రాయేలీయులకు వారిని గూర్చి తెలియజేస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు. "నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు." ఇక్కడ మనము పర్సెంటేజ్‌ని చూస్తున్నాం. ఎంత శాతము దేవునికి ఇమ్మని అడిగాడు. ఎంత శాతము ఆయన తిరిగి నీకు రిటర్న్ చేస్తున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈరోజు చాలామంది ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్సు, అలాగే డెత్ ఇన్సూరెన్సు ఇలాంటివి. అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు పర్సెంటేజ్‌లు ఆఫర్ చేస్తూ ఉంటారు. అదేంటంటే, నువ్వు ఇంత కడితే ఇన్ని రెట్లు నీకొస్తుంది. ఇన్ని రెట్లు నీకొస్తుంది అని చెప్పినప్పుడు, ఈ యొక్క కస్టమర్ ఏం చేస్తాడంటే, నేను కట్టేదానికంటే ఎన్నో వేల రెట్లు నాకు తిరిగి రిటర్న్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఈ కంపెనీల్లో ఏది ఎక్కువ రిటర్న్ చేస్తుందో, దాని గూర్చి సమాచారాన్ని తెలుసుకొని, ఎక్కువ రిటర్న్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీలో అతను పెట్టుబడి పెడతాడు. ఇన్సూరెన్స్ చేస్తాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అది భౌతిక సంబంధమైన, ఆరోగ్యపరమైన లేక తన తరువాత తన కుటుంబము ఒక మంచి బెనిఫిట్ పొందటానికి అది ఎలా ఉపయోగపడుతుందో, అలాగే అతడు మరి మనం కూడా మన ఆత్మ సంబంధమైన జీవితంలోను, భౌతిక సంబంధమైన జీవితంలో రెండింతలా కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికి దేవుడు మనల్ని ఇన్సూర్ చేయమంటున్నాడు. బీమా చేయమంటున్నాడు. విత్తమంటున్నాడు. విత్తనానితో పోల్చాడు. ఎంత గొప్ప విషయం మనం గమనించాలి. ఇశ్రాయేలీయులను దేవుడు 10వ భాగం అడిగాడు. ఆయన నేను మీకు పట్టరాని అంటున్నాడు. పట్టజాలనంత విస్తారముగా అన్నాడు. అంటే దేవునికి ఇవ్వవలసిన ఒక కొలత ఆయన చెప్పాడు. రిటర్న్ ఆయన ఎంతిస్తాడో ఆ కొలత కూడా ఆయన చెప్తున్నాడు. వీళ్ళివ్వాల్సింది 10వ వంతు. ఆయన ఇచ్చేది పట్టజాలనంత అంటే పట్టుకోలేనంత. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ దేవుడు ఎంతో గొప్పగా వారికి ఇవ్వటానికి ఆయన
తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆకాశపు వాకిండ్లను విప్పుతాను అంటున్నాడు. అంటే అసలు మనం ఊహించలేం. ఆకాశపు వాకిండ్లు విప్పే దేవుడు ఇవ్వటం అంటే అసలది మనం ఊహించలేం. కనుక దేవుడు ఇచ్చేది ఆ స్థాయిలో ఉంటుంది. కనుక ఈరోజు మనం గ్రహించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క దరిద్రతను పోగొట్టడానికి ఆయన ఒక విధానాన్ని పెట్టాడు. అదేంటంటే, పదవ వంతు ఇవ్వాలి. మీరు పదవ వంతు ఇస్తే, నేను ఊహించలేనంతగా, పట్టజాలనంతగా మీకిస్తాను అని చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. దాన్నే ఇక్కడ పౌలు గారు విత్తనంతో పోల్చాడు. కొంచెముగా విత్తువాడు, కొంచెముగా పంట కోయును. అంటే ఇప్పుడు నువ్వెంత పంట కోయాలనుకుంటావో, అంత నువ్వు విత్తాలి అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక విధంగా దేవుని పరిచర్య కొరకు ఇచ్చుటనేది మన భౌతికమైన, ఆత్మీయమైన దారిద్ర్యాన్ని పోగొట్టుకొని, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ధన నిధులతో సమృద్ధికరమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు సంఘములో ఏర్పాటు చేసిన ఒక గొప్ప స్థితి. ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవులుగా ఉండి ఇంకా దార దా దారిద్ర్యతను అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, శ్రీమంతుడైన దేవుని కృపను వారు పొందలేదని మనం గ్రహించాలి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని గూర్చి మాట్లాడుతూ శ్రీమంతుడైన దేవుడు అంటాడు. అంటే ఆయన రిచ్ గాడ్. అంటే ఎంత రిచ్ అంటే ఇక ఆయన కంటే ధనవంతుడు ఎవడు లేడు. ఆయన అలాంటి దేవుడిని మనం కలిగి ఉండి, ఇంకా ఈ లోకంలో ఒకవేళ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే కారణాలు చాలా ఉండుండొచ్చు. కానీ అందులో ఒక కారణం ఏంటంటే, దేవునికి ఇచ్చుట అనే దాంట్లో మనం ఫెయిల్ అయిపోవటం అని నేను అనుకుంటున్నాను. చాలామంది దేవునికి ఇచ్చే దగ్గరకొచ్చేసరికి ఈ విధానాన్ని అంటే సిద్ధపాటు కలిగెవరు, రెండోది వర్ధిల్లనుకోలదెవరు, 3 వాళ్ళకు కలిగిందెవరు, కలిగి ఉన్నా సరే ఇవ్వరు. ఇది ఇది చాలా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు నాకు తెలిసిన ఒక ఆహ్, ఆహ్, కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఆదివారం కానుకలు వేసే స్థితి కూడా వారికి లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితి నుండి దేవుడు వారికి ఇప్పుడు సమృద్ధికరమైన స్థితినిచ్చాడు. విచిత్రం ఏమిటంటే వారు అప్పుడు అలానే ఇచ్చారు. ఇప్పుడును అలాగే ఇస్తున్నారు. అది వారిని కాదు దేవుడిని మోసగించుకునే విషయ విధానం. దేవుడు నీ స్థితిని మార్చి నిన్ను నిన్ను బాగు చేసి, నీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన తర్వాత కూడా, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో, నువ్వు వెనకటి విషయాన్నే ఫాలో అవుతున్నావంటే, నువ్వు దేవుని ధనాన్ని దొంగిలిస్తున్నావు. బాధ్యత లేని విశ్వాసిగా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత లేని విశ్వాసులను, దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని దొంగిలించే విశ్వాసులను దేవుడు సహించడు. ఇది మనం గ్రహించాలి. ఒక తలాంతు ఇచ్చిన వాడి దగ్గర, ఆ తలాంతును కూడా లాగేసుకున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో నిన్ను స్థానిక సంఘంలో ఒక ధనవంతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడంటే, ఆ స్థానిక సంఘానికి నువ్వు ఉపయోగపడాలి. నీ ధనం ఉపయోగపడాలి. నువ్వు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది విశ్వాసులు స్వార్థపూరితంగా వారి యొక్క ధనాన్ని కేవలం వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు, వారి తరువాత వచ్చే వారసుల కొరకు కూడా దాచుకుంటూ దొంగలవుతున్నారు. దేవుడు దాన్ని సహించడు. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, క్రొత్త నిబంధన సంఘములో కొందరు ఎంతో త్యాగపూరితమైన విధానాలను వారు అనుసరించారు. మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాం. ఒకే ఒక అధ్యాయం. ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఆ పత్రికలో పౌలు గారు ఫిలోమోన్‌తో మాట్లాడుతూ 4 వచనంలో ఇలా అంటాడు.
నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని, నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలేనని వేడుకొనుచున్నాను. చూడండి, ఆ 7వ వచనం కూడా చూద్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ప్రియమైన వర్లారా, పౌలు గారు ఒక విధమైన తన్మయత్వానికి వెళ్ళిపోయాడు. ఫిలోమోను సంబంధించిన సంగతులు ఆయన విన్నప్పుడు ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ నిన్ను బట్టి నిన్ను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఏ ప్రతి శ్రేష్టం వామంటే ఏదో కష్టపడటమో, లేకపోతే అద్భుతాలు స్థానిక సంఘం పట్ల నాకు ఉన్న ఆ గొప్ప స్థితిని వ్యక్తపరచుకుంది. ఫిలోమోను ఒక గొప్ప ధనవంతుడు. ధనికుడిగా ఉండి అంగీకరించేవాడు. విశాల హృదయం కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధుల హృదయములు నిర్మూలంగా విశ్రాంతి పొందినందున. ఈ మూల పరిశుద్ధ హృదయ విశ్రాంతి ఏంటి? విశ్రాంతి అంటే ఏంటి? పరిశుద్ధులు అనగా స్థానికంలో దరిద్రులు ఆశ్రయాలు స్థానిక సంఘ కార్యక్రమాలు పెట్టాడు. అంతకంటే గొప్ప ఏమిటంటే పౌలు గారు వందన సమాన చేస్తూ ఆయన ఏమంటాడంటే ఉన్న శుభము అంటూ ఉంటాడు. ఇక్కడ ఏంటి అంటే లాగా బిల్డింగులు స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించే పరిస్థితి లేదు. ధనవంతులో ఇక్కడ వారి రోజులు ఆ ధనవంతులు కట్టుకునేవారు. విశాలమైన హాల్ ఉండేవి. అలాంటి విశాలమైన గదులను దేవుని ఇచ్చారు. ఇచ్చేశారు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే పౌలు గారు ఫిలోమోనుని ఆదేశించాడు. ప్రియమైన వారా, చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనాం. అలాగే అకులా ప్రిస్కిల్లా అనేవారు కూడా ఆ యొక్క వారికున్న ఈ ఇంటిని దేవుని పరిచర్య కొరకు ఇచ్చేశారు. ఈరోజు మనము విస్తారమైన ధనాన్ని కలిగి గొప్ప గొప్ప ఇండ్లను కట్టించుకొని ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులు సంఘాలలో ఉండి కూడా దేవుని మందిరాలు పాడుబడినట్లుగా ఉంటాయి. అందులో కనీస వసతులు ఉండవు. చూడండి, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక సువార్థికుని గృహాన్ని చూడండి. కొంతమంది సువార్థికులు చాలా ధనికంగా ఉంటారు. కొంతమంది సువార్థికులు సరి అయిన వస్త్రాలు కూడా ఉండవు. సరైన వాహనాలు కూడా ఉండవు. సరైన సౌకర్యాలు కూడా ఉండవు. వాళ్ళు త్యాగాన్ని చేస్తూ ఉన్నారు చాలా మంది. కొంతమంది సుఖభోగాలు అనుభవించే సేవకులు కూడా ఉన్నారు. అలాగే చాలామంది లగ్జరీ లైఫ్ అనుభవించే విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుని మందిరంలో వాళ్ళ ఇళ్లలో ఏసీలు ఉంటాయి. కానీ వారు ఆరాధించడానికి వెళ్ళే మందిరంలో ఓ ఫ్యాన్ కూడా ఇవ్వలేరు. ఎంత స్వార్థం ఆలోచించండి. వారి ఇంట్లో ఖరీదైన బెడ్స్, ఖరీదైన సోఫాలు, ఖరీదైన కుర్చీలు ఉంటాయి. కానీ ఒక కుర్చీ దేవుని మందిరంలో ఇవ్వాలి అనే ఆలోచన వారికి ఉండదు. ఎంత స్వార్థపూరితమైన, దౌర్భాగ్యకరమైన ఆ స్థితితో మనం ఆలోచించాలి. ప్రియమైన వర్లారా, స్థానిక సంఘములో దేవుడు నిన్ను ఒక ధనికమైన స్థితిలో ఉంచితే, ఒక మంచి ఆర్థికమైన స్థితిలో ఉంచితే, నీవు నీ సంఘానికి నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకిచ్చిన ధనాన్ని ఇది నాది, నా కష్టార్జితం,
నేను అనుభవించాలి. నా తర్వాత నా పిల్లలు అనుభవించాలి అనే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటే, ధనవంతుడితో దేవుడు చెప్పాడు. ఆయన అనుకుంటున్నాడు, నా కొట్లు విప్పి నేను నా ధాన్యాన్ని, నా ధనాన్ని అంతటిని అందులో ఉంచుతాను. నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది. తిను, త్రాగు, సంతోషించు అని చెప్పినప్పుడు దేవుడన్నాడు, వెర్రివాడా అన్నాడు. ఇంగ్లీష్‌లో ఉంటది. ఓ ఫూల్ అంటాడు. ఫూలిష్‌నెస్ అనేది అక్కడ కనపడుతుంది. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడు అంటే, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు ధనవంతుడిగా చేశాడంటే, నువ్వు అనేకులకు సహాయకారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక స్వార్థాన్ని విడిచిపెట్టాలి మొట్టమొదట. ఈనాటి క్రైస్తవులు ఎందుకు సువార్త వ్యాప్తిని జరిగించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు భారతదేశంలో సువార్త వ్యాప్తి అనేది జరగలేకపోతా ఉంది? అందుకు మూలమైన ధనాన్ని ఎవరో కూడా వినియోగించలేక, స్వార్థంతో వారి తర్వాత తరాల కొరకు కూడబెట్టుకునే వారిలాగే ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అంటే ఏంటది? దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము? చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తున్న పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అక్కడ పౌలు గారు ఇలా అంటాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీయు తేలేదు. దీనిలో నుండి ఏమీయు తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని ఆయన అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ ఆహ్, ఒక స్థానిక సంఘంలో ధనవంతులైన వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 17 వచనానికొద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆజ్ఞతో కూడిన విధానాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. పాలు అంటే భాగాన్నిచ్చేవారు. ఈరోజు ఒక క్రైస్తవుడు తను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటే, ధనికమైన స్థితిలో ఉంటే, ఆ ఆ యొక్క ధనములో పాలుభాగం ఎవరికుంటుంది? తనకి, తన తర్వాత తన భార్యకి, తన యొక్క పిల్లలకి అంతే. ఇంకా ఆ ధనములో ఎవరికీ పాలుండదు. కానీ సంఘంలో విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. నువ్వేదైతే తింటున్నావో దాంట్లో కొంచెం భాగాన్ని నీ పక్కవాడికి పెట్టు. నువ్వేదైతే కలిగున్నావో దాంట్లో కొంచెం, అంతా కాదు కొంచెమైనా నీ నీ పొరుగువానికి ఇవ్వటానికి ప్రయత్నించు. అలాగే నీ దేవుని సేవ కొరకు దాన్ని వినియోగించడానికి నువ్వు ప్రయత్నించు. అది నీకు దీవెన అవుతుంది. నీకు ఆశీర్వాదం అవుతుంది. నీ తరువాత నీ వారసులకు, నీ పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు స్వార్థంతో నిండిపోయి, ఆ ధనవంతుడిలాగా నేను, నా ప్రాణము, నేను సుఖించాలి, నేను తినాలి, నేను త్రాగాలి అనే స్వార్థంతో ఉండుట బట్టి ఈరోజు చాలా సంఘాల్లో పేదరికం తాండవిస్తా ఉంది. ఎవరో వస్తారు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూసే స్థితిలోని మనం ఉన్నాం. కానీ, మనం ఒకరికొకరు సహాయం జేసుకోవాలని, ఒకరితో ఒకరు పాలిభాగం కలిగుండాలని, ఒకరి అక్కరలో ఒకరు పాలు పంచుకోవాలని, ఒకరి సుఖదుఖముల్లో ఒకరు పాలిభాగం కలిగుండాలనే క్రొత్త నిబంధన సంఘములో దేవుడిచ్చిన క్రమబద్ధమైన విధానాన్ని మనం ప్రక్కన పెట్టేసాం.
దేవుడు దాన్ని సహించడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవునికి ఇవ్వకుండా దొంగలైపోయారు. ఆ తర్వాత దేవుడంటాడు, "మీరు ఇలాగ చేసినట్లయితే నేను మీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తాను. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండును." దేవునికి ఇవ్వకుండా దొంగలుగా ఉన్న వారిని దేవుడు శిక్షించడానికి అనేక తెగుళ్లను వారి పంటలకు రప్పించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని ఇచ్చే విషయంలో దొంగలైతే మనము తెగుళ్ళ బారిన పడతాం. చూడండి, చాలామంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆస్పత్రులకు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పేదవారిగా కనపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఒక ధనవంతునిగా ఎందుకుంచాడంటే, నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నీ ధనం దేవునికి ఉపయోగపడాలి. నువ్వు విత్తే ప్రతి విత్తనము నూరంతలుగా, వెయ్యంతలుగా, అంతలుగా అది దీవెనకరంగా ఉంటది. ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికిచ్చి నువ్వెప్పుడు నష్టపోవు. అమ్మో! నేను రూ. 100 ఇవ్వాలా దేవునికి, 500 ఇవ్వాలా, రూ. 1000 ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, అమ్మో! నువ్వు ఆస్పత్రికెళ్తే డాక్టర్ బిల్లేస్తే చచ్చినట్టు కట్టాలి. కానీ నువ్వు దేవునికిస్తే దేవుడు నీకు రిటర్న్ ఇస్తాడు. డాక్టర్‌కి నువ్వు రిటర్న్ ఏమి ఇవ్వవు. నువ్వే ఇవ్వాలి. ఇంకా అనేక విషయాల్లో కనుక సమృద్ధిగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అది క్రైస్తవ లక్షణం. దేవుని పిల్లల బాధ్యత. జాగ్రత్తగా మనం గ్రహించాలి. తర్వాత మనం ఆరో పాయింట్ గమనించినట్లయితే, హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము మనం ఇవ్వాలి. హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం 2 కొరింథీ పత్రిక 9 అధ్యాయం 7 వచనము మనము చదువుకున్నట్లయితే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. చూడండి, ఇక్కడ నిశ్చయించుకోవాలి. నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నేను రేపు ఆదివారం వస్తుంది. ఇదిగో దేవునికి నేను ఇంత ఇవ్వాలి. ముందుగా ఆ కానుక తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందులో నువ్వు దేవుని పట్ల లక్ష్యాన్ని కలిగున్నావు. శ్రద్ధ కలిగున్నావు. హేబెలు నీతిమంతుడయ్యాడు. కానుక ద్వారా, అర్పణ ద్వారా నీతిమంతుడయ్యాడు. ఆయన నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేవన్నీ హేబెలులో చూస్తాం. దేవునికి ఎలా ఇవ్వాలనే దానికి సంబంధించిన ప్రతీదీ కూడా హేబెలు సిద్ధపాటు కలిగిచ్చాడు. వర్ధిలను కొలదిచ్చాడు. కలిమి కొలదిచ్చాడు. ధారాళంగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చాడు. హృదయంలో నిశ్చయించుకొని ఇచ్చాడు. ఇవన్నీ అక్కడ చూస్తాం మనం. కొన్ని వేల సంవత్సరాలకు ముందే, చట్టమేమి లేనప్పుడే దేవుడు ఎలా ఇవ్వాలి అని తన గ్రంథం ద్వారా చెప్పని టైంలోనే ఎలా ఇవ్వగలిగాడు? చెప్పి ఈరోజు అనేక మంది సేవకులు వాక్యం ద్వారా మొత్తుకుంటున్నా కూడా చలనం లేని విశ్వాసులు, కఠినులుగా ఉన్న సువార్తికులు, విశ్వాసులు కూడా ఉన్న రోజుల్లో వాక్యం ఘోషిస్తూ ఉంటే అసలు ఏ వాక్యం లేని రోజు, దేవుడు ఏమి చెప్పనని రోజుల్లోనే ఎలా ఇవ్వగలిగాడు? అందుకే దేవుడు అతన్ని నీతిమంతుడు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే, విశ్వాస వీరుల యొక్క పట్టిక ఆదాముతో మొదలు పెట్టలేదు ఆయన. హేబెలుతో మొదలుపెట్టాడు. అంత గొప్ప స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కనుక మనం హృదయంలో నా నా నేను నాకెంత ఇవ్వాలి? ఇస్తాను ముందుగా. ఆ తర్వాత ఏడో వచనం ఉత్సాహముగా ఉత్సాహముగా అంటే ఉత్సాహాన్ని ప్రత్యక్ష గుడారం మన ఇచ్చు అని వచ్చాడు. అంటే పని చేస్తుంటే ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాడంటే ప్రక్క వాళ్ళ అలా నేను వార్తికుడు సంఘంలో ఉన్నావు కాబట్టి ఈ కారణము ఏ ఈ కాబట్టి దేవునికి మనం ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే
అన్నీ ఇచ్చిన దేవుడు నీకొక చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు కూడా ఇవ్వు అని. అన్నీ నీకిచ్చాడాయన. నువ్వన్నీ తీసుకునే పద్ధతిలోనే ఉన్నావు. నువ్వెన్ని ఇచ్చాడో దేవుడు నీకొకసారి లిస్ట్ రాసుకో. అన్నిచ్చిన దేవుడు ఒక్కసారి నీకొక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కూడా ఇవ్వు అని. అన్నీ తీసుకున్న నీకు ఇప్పుడొచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నీవు దేవునికి ఇచ్చే అవకాశం. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ప్రియమైన వారలారా, ఇది ఎలా ఉంటుందంటే ఆహ్, వేల కొలది జనాంగానికి భోజనం పెట్టిన ఒక ధనవంతుడు ఒకానొక రోజు నీ ఇంటికొచ్చి, "నాకు కొంచెం భోజనం పెడతావా?" అంటే, అది నీ అదృష్టం. ఎందుకో తెలుసా? అతను ఏలాది మందికి కడుపు నింపాడు. ఇప్పుడు తన ఆకలి తీర్చే అవకాశం ఈ వేల మందిలో నీకిచ్చాడు. అది నువ్వెంత అదృష్టవంతుడో ఆలోచించు. ఈ పోలికను మనం గమనించినట్లయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్నడుగుతున్నాడు. ఆయనకిచ్చే అవకాశం నీకొచ్చింది. ఇప్పుడు నీలో ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన నీకు సమస్తాన్నిచ్చాడు. అందులో ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, తన ప్రియ కుమారుడిని కూడా నీకిచ్చాడు. తన కుమారుని ప్రాణాన్ని నీకిచ్చాడు. రక్తాన్ని నీకిచ్చాడు. రక్షణ నీకిచ్చాడు. క్షమాపణ నీకిచ్చాడు. ఇక ఆయన ఏమిచ్చాడు రాయాలి అంటే, మన చేతిలో ఉన్న పేపర్ సరిపోదు. అంతకంటే మరొక గొప్ప భాగ్యం ఏంటంటే, నిత్య జీవం కూడా నీకిచ్చాడు. నీవు దాన్ని సంపాదించుకోగలిగితే, అందులో కూడా నువ్వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు వీటన్నిటిని ఆలోచిస్తే, దేవుడు నిన్నడిగినప్పుడు ఉత్సాహంగా ఇవ్వడానికి నువ్వు ముందుకు రావాలి. కానీ ఈరోజు నువ్వు ఆరాధనలో దేవునికి కానుకలిచ్చేటప్పుడు నీలో ఉత్సాహం ఉందా? ఎంతమంది ఉత్సాహంగా కానుకలు ఎప్పుడెప్పుడు ఆ కానుకలు ఇచ్చే ఆ టైం ఎప్పుడొస్తది అని ఉత్సాహంగా ఎదురు చూసే క్రైస్తవులు ఎంతమందున్నారు? మన స్థానిక సంఘాల్లో ధనంతో కూడిన పనులు చేస్తున్నప్పుడు, ఒక మందిర నిర్మాణమో, లేక రిపేర్ చేస్తున్నప్పుడో, లేక మీటింగులు పెడుతున్నప్పుడో, లేక బాగా డబ్బుతో కూడా ఆహ్, కూడిన పనులు చేస్తున్నప్పుడు, ఎప్పుడెప్పుడు ఈ పనొస్తదా? నేనెప్పుడెప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలి అని ఎదురు చూసే క్రైస్తవులు ఎంతమందున్నారు ఆలోచించండి. మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు తమ చరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. చరాస్తులు. చరాస్తులు ఈరోజు మనం వీలునామాలో రాసుకొని బీరువాలో పెట్టుకుంటాం. కానీ వారైతే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ప్రియమైన వారలారా, ఈరోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వారసులుగా మనం ఉండాలి. వారిలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. మనం ఎలాంటి లక్షణాలు కలిగున్నాం? మన చరాస్తులను కాదు కదా! కనీసం స్థానిక సంఘ అవసరతలు, దేవుని పరిచర్య కొరకు మనం ఇవ్వవలసిన వాటిని, ఇవ్వవలసిన రీతిలో, ఇవ్వవలసిన విధానంలో ఇచ్చేవారంగా మనం ఉన్నామా? ఇవ్వటంలో మనము సంతోషంగా ఉన్నామా? ఆలోచించండి. దేవుడు మనఃపూర్వకంగా ఇవ్వాలి అని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవాలయ నిర్మాణ సమయంలోను, ప్రత్యక్ష గుడార నిర్మాణ సమయంలోను 2 సార్లు దేవుడు అడిగాడు. దావీదు కూడా అడిగాడు. మీరు నిర్గమకాండం 25 అధ్యాయం 2 వచనం చూడండి. అక్కడ దేవుడు అడిగాడు, "మనఃపూర్వకంగా ఇచ్చు ప్రతివాని యొద్ద" అంటాడు. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 5 వచనంలో అక్కడ దావీదు మహారాజు అంటాడు, తాను ఇచ్చి తన యొక్క పనివారిని, తన సేవకులను అంటాడు, "మీలో మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా?" అంటాడు. వెంటనే అక్కడున్న అందరూ కూడా వెంటనే ప్రిపేర్ అయిపోతారు. వెంటనే ఇచ్చేస్తారు దావీదు. దావీదు చాలా సంతోషిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనం దేవునికి ఇవ్వవలసిన రీతిలో ఇవ్వకపోతే నువ్వెంతిచ్చినా అది వ్యర్థం. అది అది నిరుపయోగం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇవ్ ఇ ఎలా ఇవ్వాలో మనం
ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా ఇవ్వకూడదో కూడా మనం నేర్చుకుందాం. ఎలా ఇవ్వకూడదని బైబిల్ చెప్పింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించితే, రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఎలా ఇయ్యొద్దు అంటున్నాడంటే అసలు ఇవ్వొద్దు. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గ్రహించండి. ఇచ్చి నీ దేవుని ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని నువ్వు దిగజార్చొద్దు. నీ దేవుడు ధనవంతుడు. నీ దేవుడు సమృద్ధి గలవాడు. శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. కోటీశ్వరులకి కోటీశ్వరుడాయన. మన దేశంలో అంబానీ గారిని చెప్పుకుంటాం కదా! అంబానీలకే అంబానీ ఆయన. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పిసినితనంగా ఇస్తావా? నువ్వు ఇవ్వొద్దు. నువ్వు దేవునికి అలా ఇవ్వొద్దు. ఇచ్చి శాపాన్ని తెచ్చుకోవద్దు. దేవుని కోపానికి గురవ్వద్దు. ఇస్తే ఎలా ఇవ్వాలని చెప్పుకున్నావా ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా? అలా ఇవ్వు. లేకపోతే మానేసేయి. అసలు నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఏం ఫీల్ అవ్వడు. కానీ పిసినితనంగా ఇవ్వొద్దు. దేవుని దృష్టిలో నువ్వు ఒక పెద్ద పిసినారిగా ముద్ర వేయించుకోవద్దు. అది పెద్ద శాపం. ఈరోజు చాలామంది వారి సొంత అవసరాలకు ఖర్చు పెట్టేటప్పుడు ధారాళంగా ఖర్చు పెడతారు. ఒక వ్యక్తి చాలా నేను ఇందాక తెలియజేశాను. వారు కానుక కూడా సరిగ్గా ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు చాలా అప్పు చేసి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు ఆళ్ళ అబ్బాయికి. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు. ఏంటండి ఎలా ఇది ఇలా చేయగలిగారు? అప్పు చేశామండి. అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పు తెచ్చాం, అప్పు, అప్పు, అప్పు. బంగారం తాకట్టు పెట్టాం. ఇలాగా డ్వాక్రా లోన్‌లు తీసుకున్నాం. అవన్నీ కూడా నీళ్ళలాగా ఖర్చు పెట్టేసాం. దేవుని దగ్గరికొచ్చేసరికి, అయ్యో! మా దగ్గర లేవండి. ఇద్దామని ఉంది కానీ లేవండి. లేవండి, లేవండి, లేవండి. లేవు లేవు అనేవాళ్ళు లేకుండానే పోతారని ఒక సామెత. ప్రియమైన వారలారా చాలా జాగ్రత్తగా గ్రహించండి. నువ్వు పిసినితనంగా ఇవ్వద్దు దేవుడు. తర్వాత ఏడో వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం ఏడో వచనంలో ఎలా ఇవ్వకూడదో చెప్తాడు అక్కడ దేవుడు. సణుగు కొనకయు అంటాడు. సణుగు కొంటూ. ఈ సణుగుడు రోగం ఎక్కువగా మనకి ఎక్కడ కనపడుతుందంటే ఇశ్రాయేల్‌లో కనపడుతది. మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండం మీరు చదువుతా ఉంటే ఆ 2 కాండాల్లో వాళ్ళు అనేక సార్లు సణిగారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు. మీరు సణగకుడి, సణగకుడి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇశ్రాయేలీయులు వారి జీవితంలో సణిగి దేవుని కోపానికి గురయ్యారు. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు సణుగులు దేవుడంటాడు, నాకు విరోధముగా సణిగిన సణుగులు నాకు వినపడినవి అంటాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే చాలామంది ఎక్కడ సణుగుతారంటే దేవుని దగ్గరకొచ్చేసరికి, దేవునికి ఇవ్వడం దగ్గరకొచ్చేసరికి సణుక్కుంటూ ఉంటారు. అమ్మో! ఆయనకేం తెలుసండి? మీటింగులు పెడతాడు. కానీ ఇక్కడ ఇచ్చేవాళ్ళకి తెలుస్తుంది. సువార్థికుని గురించి సణుక్కునేవాళ్ళు. అసలు ఈ టైంలో ఈ మీటింగులు అవసరం అంటారా? ఇంత ఖర్చు అవసరం అంటారా? సణుగులు. ఇలాగ రకరకాలుగా సణుక్కునేవాళ్ళు. ప్రియమైన వారలారా, దేవుడు స్థానిక సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత ఏమిటో తెలుసా? అసలు చర్చ్ బిల్డింగులు కూడా కాదు ఆయనకిచ్చింది. ఆయన బాధ్యత. చర్చ్ బిల్డింగ్ మన కోసం. అది దేవుని కోసం కాదు. మనము ఈ ఎండ, వేడి, చలి, వర్షం నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మన భద్రత కోసం కట్టుకున్న ఒక నిర్మాణమే. దేవుడు ఆజ్ఞాపించిన పనేంటో తెలుసా? సంఘం మీద దేవుడు పెట్టిన పని. సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించటానికి నువ్వు ఖర్చు పెట్టు విస్తారంగా. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క సంకల్పంలో అతి గొప్ప పని, గొప్ప ఆజ్ఞ ఏంటి? ఆయన తన శిష్యులకు చెప్పాడాయన. సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు.
సువార్త ప్రకటించడం అనేది సంఘము యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత. ఎన్ని సంఘాలు ఈరోజు ఈ పని చేస్తున్నాయి? ఎంత ఎంత మనము సువార్త కొరకు ఖర్చు పెడతాం? ఎంత మనము సువార్త పరిచర్య కొరకు మన ధనాన్ని వెచ్చిస్తాం ఆలోచించండి. కనుక మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవునికి ఇచ్చే విషయంలో మనం సణుగు కొనకూడదు. సణుగు కొనకుండా ఇవ్వాలి. తర్వాత మనము అదే ఏడో వచనం చూసినట్లయితే రెండో మాట కనపడుతుంది. బలవంతముగా కాక. కొంతమంది బలవంతంగా ఇస్తారు. అంటే ఇస్తారు కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వరు. బలవంతంగా ఇస్తారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇవి ఇవ్వ ఇచ్చుటకు మన జీవితంలో మనము అనుసరించకూడని లక్షణాలు. ఈ లక్షణాలు మనం అననీయ సప్ఫీరాలో చూడగలం. వాళ్ళు ఎలా ఇచ్చారు? సణుక్కుంటూ బహుశా లోపల సణుక్కుంటూ ఉండొచ్చు. బలవంతంగా ఇచ్చారు. అంటే ఇస్తాము అని వాళ్ళు స్వయంగా చెప్పారు. అక్కడ పేతురు అడగల, అపోస్తలులు అడగల, ఎవరు అడగల. అక్కడ వాళ్ళు స్థిర చరాస్తులను అమ్మి స్వేచ్ఛగా ఇచ్చారు. అంటే అది ఆజ్ఞ కాదు. మీరంతా మీ స్థిర చరాస్తులను ఇవ్వండని ఎవరు చెప్పలేదు. కానీ వాళ్ళు స్వయం ప్రేరేపితంగా ఇచ్చారు. అయితే వాళ్ళిస్తూ ఉంటే ఇక్కడ మనకి అక్కడొక ఆహ్, అపోస్తలుల కార్యం 4 అధ్యాయం చివరి వచనంలో బర్నబా కనపడతాడు. బర్నబా గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అనంటే బర్నబాను గురించి మాట్లాడుతూ అక్కడ పరిశుద్ధాత్ముడు పేరు చెప్పాడు. ఆయనకి ఇంకొక పేరుంది యోసేపు. ఆ పేరు చెప్పాడు. ఆయన గోత్రం గూడా చెప్పాడు. గోత్రం ఏంటంటే లేవి గోత్రం. లేవి గోత్రం ఎందుకు చెప్పాలక్కడ? అంటే లేవి గోత్రానికి ఉన్న విధానం ఏంటంటే తీసుకోవటం తప్ప ఇవ్వటం తెలీదు. అంటే వారి నుండి దేవుడు ఇమ్మని ఏమి అడగల. మిగిలిన 11 గోత్రాల వాళ్ళే వాళ్ళకి ఇమ్మని చెప్పాడు గానీ, వాళ్ళని ఇమ్మని దేవుడు చెప్పలేదు. అలాంటి పుచ్చుకునే గోత్రం నుండి వచ్చిన బర్నబా ఇప్పుడు తనకున్న ఆస్తిని అమ్మి దేవునికి ఇచ్చేశాడు. ఎంత గొప్ప మాదిరి మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధనలోకొచ్చేసరికి నేను లేవి గోత్రానికి చెందిన వాడిని. నేను మీ దగ్గరే తీసుకోవాలి. నేనెవరికీ ఇవ్వకూడదు అని అనుకోలేదు. ధర్మశాస్త్రం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. తీసుకునే కాలం అయిపోయింది. ఇప్పుడు నేను క్రైస్తవుడినయ్యాను. ఇప్పుడు నేను ఇవ్వాలి. నా గోత్రంలో ఉన్నవారు ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నంత కాలం తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను క్రొత్త నిబంధనకొచ్చాను. నేను ఇవ్వాలి అని అతను ఇచ్చాడు. కానీ అననీయ సప్ఫీరాలైతే సణుకుంటూ ఇచ్చారు. అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చారు. పేతురంటాడు, "పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను" అంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను సమృద్ధికరమైన స్థితిలో ఉంచితే, సమృద్ధిగా ఉన్న నీవు దేవునికి సమృద్ధిగా ఇవ్వకపోతే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈరోజు స్థానిక సంఘ నిర్వహణ, సువార్థీకరణ అనేది ధనంతో ముడిపెట్టబడింది. కనుక ఆ ధనాన్ని ఇవ్వడంలో మనమందరము కూడా బాధ్యులముగా ఉన్నాం. ఒక స్థానిక సంఘంలో ఒక విశ్వాసిగా నువ్వున్నావా? ఒక సేవకుడిగా నువ్వున్నావా? నీ స్థానం ఏదైనా సరే, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నీ స్థానంలో నీవు యథార్థముగా, వాక్యానుసారంగా ఇవ్వవలసిన బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు. దాన్ని విస్మరిస్తే దేవుడు ఉపేక్షించడు. దాన్ని నువ్వు విస్మరించకుండా బాధ్యతగా తీసుకుంటే దేవుడు నిన్ను మర్చిపోడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు హగ్గై గ్రంథం ఒకసారి చూడండి. 1 అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవుని పని చేయటం ప్రక్కన పెట్టినప్పుడు అక్కడ అంటాడు, వారి వారు కష్టపడి సంపాదించినది చిల్లి సంచిలో వేసినట్టు అయిపోయిందట. వారు విస్తారముగా విత్తినా కొంచెమే పండిందంట. వాళ్ళు దుప్పటి కప్పుకున్నా చలి ఆగటం లేదట. వారు దాహం తా దా తా నీరు తాగుతున్నా దాహం తీరటం లేదంట. వారు తింటున్న ఆకలి తీరటం లేదంట. ఎందుకలా అయిపోయింది వారి పరిస్థితి? అంటే వారు దేవుడిని ప్రక్కన పెట్టి వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా మన స్వార్థాన్ని మనం చూసుకోవటానికి దేవుడు నిన్ను పుట్టించలేదు.
ఆయన ఎందుకు నిన్ను కన్నాడంటే, ఆయన కొరకు నీవు సత్క్రియలు చేయాలి అని. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండటానికి ఆయన మనల్ని కన్నాడు. తీతుకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. కనుక ప్రియమైన వారలారా, నేను ఈ మాటలు ముగిస్తా ఉండగా దయచేసి గమనించండి. నువ్వు ఎలా ఇస్తున్నావు? ఎలా ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు? అలా ఇస్తున్నావా? ఇచ్చి ఆశీర్వదించబడుతున్నావా? ఇచ్చి ఆశీర్వదించబడే స్థితి నీకు లేదు. ఇకనైనా వాక్యానుసారంగా దేవునికి ఇవ్వటానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.